మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అనే మాటని మనం తీవ్రంగా తీసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి, మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఇతరులకు కూడా మనల్ని ఆశీర్వాద కారణంగా చేయాలనేది ఆయన ఆశ. దేవుడు దరిద్రులుగా, శాపగ్రస్తులుగా, నీచులుగా, దిగజారున్న స్థితిలో, అడుక్కునే స్థితిలో మనల్ని ఉంచాలనేది దేవుని ఆశ కాదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించబడిన వారుగా ఉండుటకు పిలిచాడు, కానీ శాపగ్రస్తులుగా ఉండటానికి పిలవలా. ఓకే, 10 మందికి మనం చెయ్యి పిడికిలి విప్పి హెల్ప్ చేసే స్థితిలో మనల్ని ఉంచాలనే దేవుడు కోరుకున్నాడు, కానీ 10 మందికి చేతులు చాపే స్థితిలో మనం ఉంచబడాలని దేవుడు అనుకోవాల. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఇతరులకు కూడా మనల్ని ఆశీర్వాద కారణంగా చేయటానికి అడ్డుపడే లక్షణాలు కొన్ని మన దగ్గర ఉంటాయి.